ఈశాన్య రుతుపవనాల ప్రభావం అధికంగా గల నెల్లూరు జిల్లాలో రబీ వరి సాగు అక్టోబర్ మాసం నుంచే మొదలవుతుంది. రబీలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 2 లక్షల హెక్టార్లలో అధిక విస్తీర్ణంలో వరి సాగవుతుంటుంది. అన్ని ప్రాంతాల్లో డిసెంబర్ మాసంలో రబీ వరిని సాగు చేస్తే నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో మాత్రం అక్టోబర్, నవంబర్ మాసాల నుంచే నారు పోయటం, నాట్లు వేయటం ప్రారంభిస్తారు. అయితే రబీలో సాగు చేసేటప్పుడు ఈ సీజన్కు అనువైన వరి రకాలను మాత్రమే సాగు చేయాలి. నెల్లూరు జిల్లాలో రబీకి అనువైన వరి రకాలు, ఆయా రకాల గుణగణాల గురించి ఆచార్య ఇంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం విత్తన విభాగం శాస్త్రవేత్త శ్రీలక్ష్మి నుంచి తెలుసుకుందాం. నెల్లూరు జిల్లాలో చూసినట్లయితే రబీ అనేది మనకి ప్రధానమైన సీజన్గా చెప్పొచ్చు. మనకు ఎడగారు అనే ఒక ప్రత్యేకమైన కాలం ఉంది. ఇది సెప్టెంబర్ వరకు ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత కోతలు అయిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రబీ నాట్లకు సిద్ధమవుతూ ఉంటారు. ముఖ్యంగా మనం రకాల విషయంలో గమనించినట్లయితే నవంబర్ 2వ వారంలో విత్తుకునే వాళ్ళందరూ కూడా 120 నుంచి 125 రోజుల కాల పరిమితి ఉండే రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ 120 రోజులు కాకుండా 130 రోజులు కానీ విత్తుకున్నట్లయితే మనకి కోతకు వచ్చే సమయానికి ఎక్కువ ఎండలు ముదరడం వల్ల గింజ విరుగుడు శాతం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 130-40 రోజులు వాళ్ళైతే అక్టోబర్ మాసంలోనూ, 120 రోజుల కాలపరిమితి విత్తుకునే వాళ్ళైతే నవంబర్ మాసంలోనూ మనం విత్తనాలు పోసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇంకోటి ఏమంటే మనకు మెయిన్గా రబీ అంటేనే మనకి చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రకాలు ఎంపిక చేసుకునేటప్పుడు అగ్గి తెగులను తట్టుకునే రకాలను కనుక విత్తుకున్నట్లయితే మనకి చాలా వరకు కూడా సస్యరక్షణ మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది. దాదాపుగా నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన అన్ని రకాలు కూడా దాదాపుగా అగ్గి తెగుల్ని సమర్థవంతంగా తట్టుకునే రకాలనే మనం ఇక్కడ తయారు చేసి విడుదల చేయడం జరుగుతూ ఉంది. తర్వాత నవంబర్ 15 తర్వాత పోసుకునే వాళ్ళు 120 నుంచి 25 రోజుల కాల పరిమితిలో పోసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అయితే అందరూ కూడా ఇప్పుడు KNM 1638ని ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. దాన్ని పోసుకునే రైతులందరూ కూడా నవంబర్ 15 తర్వాత నుంచి డిసెంబర్ 15 మధ్య కాలంలో మాత్రమే నారులు పోసుకోవడం కంప్లీట్ చేసుకోవాలి. 25 నుంచి 30 రోజుల కాల పరిమితి ఉండే నారుని మనం నాట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనం RNR 15048 షుగర్లెస్ అని ప్రాచుర్యంలో ఉండే ఈ రకం కూడా తెలంగాణ సోనా, ఈ రకాన్ని కూడా ఈ కాలంలోనే అంటే నవంబర్ 15 తర్వాత మాత్రమే విత్తుకోవాలి. డిసెంబర్ 15 లోపల మాత్రమే విత్తుకోవాలి. ఈ ముందు కానివ్వండి, దాని తర్వాత కానివ్వండి విత్తుకున్నప్పుడు వాటికి ఉండే ఎంతైతే శక్తి ఉంటుందో దిగుబడినిచ్చే సామర్థ్యం అంత దిగుబడి రావు. కాబట్టి ఈ కాలాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇప్పుడు నెల్లూరు పరిశోధనా స్థానం నుంచి విడుదలైన రకాలైనటువంటి మనకు అందరికీ సుపరిచితమైనటువంటి నెల్లూరు మసూరి కానివ్వండి, ధాన్యరాశి NLR 3354 కానివ్వండి, ఇంకా సోమశిల NLR 33358 కానివ్వండి, ఈ రకాలన్నీ కూడా 120 నుంచి 25 రోజుల లోపలే కోతకొస్తాయి. ఎక్కడైతే చౌడు ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందో అంటే భూమిలో కానివ్వండి, నీటిలో కానివ్వండి చౌడు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రకాలు బాగా అనువైనవి. ఇవి సంవత్సరం పొడవునా ఎప్పుడైనా వేసుకోవచ్చు. కానీ ఈ రకాలను కూడా మనం డిసెంబర్ 15 తర్వాత విత్తుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే తీర పూత మళ్ళీ కోత దశలో ఎక్కువ ఎండకి మనం ఎక్స్పోజ్ అవుతుంది క్రాపు. కాబట్టి ఇరుగుడు శాతం పెరుగుతుంది. తర్వాత అదే కాకుండా నెల్లూరు సుగంధ అని 135 రోజుల కాల పరిమితి ఉండే ఒక సుగంధ రకం కూడా మనం విడుదల చేయడం జరిగింది. ఈ రకం కూడా వేసుకునేటప్పుడు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 1వ తారీఖు లోపలే మనం నార్లు పోసుకోవడం పూర్తి చేయాలి. కొత్తగా వచ్చిన మినీ కిట్ అయినటువంటి NLR 3648 అనే ఒక మినీ కిట్ ఇచ్చాము. ఇది కూడా 130 రోజుల కాల పరిమితి ఉండే రకం. దీన్ని కూడా నవంబర్ 2వ వారం లోపలే మనం నార్లు పోసుకోవడం పూర్తి చేసుకుంటే గింజల విరుగుడు శాతం బాగా తగ్గుతుంది. వీటితో పాటు ఇప్పుడు విడుదల అయినటువంటి మినీ కిట్ రకాలుగా విడుదలైనటువంటి MTU 1426 రకం కూడా మనకి మినీ కిట్లు అందుబాటులో ఉన్నాయి. రైతులందరి దగ్గర కూడా నవంబర్ 15 నుంచి డిసెంబర్ మొదటి వారం లోపల నార్లు పోసుకోవడం పూర్తి చేసుకోవాలి.